ओम नमो भगवते वासुदेवाय। 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 Today we are reading from Srimad Bhagavatam, Canto 3, Chapter 24, The Renunciation of Kardama Muni, Text 43, correct? Yes. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 24వ అధ్యాయం కర్దమముని సన్యాసం నుండి 43వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. శబ్దపాఠ. మనః మనః బ్రహ్మణి బ్రహ్మణి యుంజానః యుంజానః యత్ యత్ తత్ తత్ సత్ అసతః సత్ అసతః పరం పరం గుణావభాసే గుణావభాసే విగుణే విగుణే ఏకభక్త్యా ఏకభక్త్యా అనుభావితే అనుభావితే మనోబ్రహ్మణి యుంజానో మనోబ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే ఏకభక్త్యానుభావితే మనోబ్రహ్మణి యుంజానో మనోబ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే ఏకభక్త్యానుభావితే మనోబ్రహ్మణి యుంజానో మనోబ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే ఏకభక్త్యానుభావితే మనోబ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ 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 ఏకభక్త్యానుభావితే. మదర్స్, మాతాజీలు ఎవరైనా చెప్తారా? వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేషన్. ప్రతిపదార్థం. You will just in Telugu you can read. ప్రతిపదార్థములు మనః మనస్సు, బ్రహ్మణి పరబ్రహ్మముపై, యుంజానః ఏకాగ్రపరచి, యత్ ఏదైతే, తత్ అది, సత్ అసతః కార్యకారణములకు, పరం పరమైనవాడు, గుణావభాసే త్రిగుణములను వ్యక్తీకరించువాడు, విగుణే త్రిగుణములకు అతీతుడు, ఏకభక్త్యా ఏకాంత భక్తిచే, అనుభావితే తెలియబడువాడు.
అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సదసత్తులకు పరమైన వాడును, త్రిగుణములను వ్యక్తీకరించిన వాడును, అవే త్రిగుణములకు అతీతుడును, కేవలము ఏకాంత భక్తిచే తెలియబడువాడును అగు పరబ్రహ్మముపై అతడు మనస్సును కేంద్రీకరించెను. భాష్యం. ఎచ్చట భక్తి ఉండునో అచ్చట భక్తుడు, భక్తి, భగవానుడు అనే 3 అంశములు ఉపస్థితమై ఉండును. ఈ 3 అంశములు లేనప్పుడు భక్తి అనే పదమునకు అర్థమే ఉండదు. కర్దమముని తన మనస్సును పరబ్రహ్మముపై నిలిపి భక్తియుత సేవ ద్వారా అతనిని అనుభూతమునర్చుకొనెను. అతడు తన మనస్సును భగవానుని స్వరూపము పైననే కేంద్రీకరించినని ఈ విషయము సూచించుచున్నది. ఎలయన పరతత్వము యొక్క రూపలక్షణపు అనుభూతిని బడయనిదే ఎవరునూ భక్తిని నిర్వహింపచాలరు. గుణావభాసే అనగా త్రిగుణములకు అతడు పరమైనవాడు, కానీ అతని కారణముననే త్రిగుణములు వ్యక్తమై ఉన్నవి. అనగా భౌతిక శక్తి అతని నుండే ఉద్భవించినను త్రిగుణములచే అతడు ప్రభావితుడు కాబోడు. బద్ధజీవులమైన మనము వానిచే ప్రభావితమైనను అతడు మాత్రము దానిచే ప్రభావితుడు కాడు. భౌతిక ప్రకృతి తన నుండే ఉద్భవించినప్పటికీ ప్రధాన నిత్యుడకు అతడు మాయచే ఎన్నడను ప్రభావితుడు కాడు. కానీ ఆధీనులైనట్టి జీవాత్మలకు మనము మాయచే ప్రభావితమయ్యేడి వారం. భక్తియోగము ద్వారా భగవానునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నచో బద్ధజీవుడు సైతము మాయ యొక్క కల్మషము నుండి బయటపడగలడు. ఈ విషయమే సగుణాన్ సమతేతి అయితాన్ అని భగవద్గీత ఎందు ధృవపరుపబడినది. కృష్ణ భక్తి రసభావితుడైన వాడు త్రిగుణ ప్రభావము నుండి శీఘ్రమే ముక్తి నొందగలడు. అనగా బద్ధజీవుడు భక్తియుత సేవలో నెలకొనినంతటా భగవానుని వలనే ముక్తుడై భాషించగలడు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. జయ శ్రీకృష్ణచైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనో బ్రహ్మణి యుంజానో యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణ ekabhaktyanuභావితే. In this verse, there is a description of how Kardama Muni meditated on the Lord. ఈ శ్లోకంలో కర్దమముని ఏ విధంగా భగవంతునిపై ధ్యానించాడో వివరించబడింది. మనః బ్రహ్మణి, బ్రహ్మణి means in the supreme mind. Yunjanaha means fixing, how he fixed his mind on the Brahman. ఇక్కడ మనః బ్రహ్మణి యుంజానో అన్నారు. అంటే మనస్సును పరబ్రహ్మపై ఏ విధంగా ఏకాగ్రపరిచాడో వివరించారు. So meditation is a very popular word. ధ్యానం అనేది చాలా ప్రఖ్యాతమైనటువంటి పదం. When Srila Prabhupada went to West, at that time there was one transcendental meditation. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దివ్య ధ్యానం అనేటువంటిది ఏదో నడుస్తూ ఉంది. So this thought of meditating on something is very prominent among spiritualists. ఏదో ఒక దానిపై ధ్యానం చేయడం అనేది ఈ యోగుల సమాజంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. But there is so much of confusion also about this meditation. కానీ ఈ ధ్యానం గురించి ఎంతో అయోమయం కూడా నెలకొని ఉంది. The confusion is why we should meditate first. అయోమయం ఏమిటంటే అసలు మనం ఎందుకు ధ్యానం చేయాలి మొట్టమొదట.
what should be the purpose of meditation? అసలు ధ్యానం చేయడం యొక్క ప్రయోజనం ఏమై ఉండాలి? In the present time, there are many people who meditate for purposes completely non-spiritual. ప్రస్తుత కాలంలో మనం చూస్తే చాలామంది ధ్యానం చేస్తుంటారు, కానీ వాటికి ఈ ఆధ్యాత్మికత గురించి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు వాటితో. And traditionally we find that the genuine spiritualists also will meditate for different purposes. అయితే మనం పూర్వం చూసినట్లయితే అనేకమైనటువంటి యోగులు వాళ్ళు అనేక రకాల ప్రయోజనాల కోసం ధ్యానించేవారు. Shankaracharya ji made it popular to meditate on the impersonal Brahman for attaining liberation from this clutches of birth and death. శంకరాచార్యులు వారు ఈ జన్మ మృత్యువుల సంఖ్యల నుండి విడిపడడం కోసం ఈ నిరాకార బ్రహ్మంపై ధ్యానించడం అనే దాన్ని ఆయన చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. And there have been devotees like Ramanujacharya, Madhvacharya, మరి రామానుజాచార్య, మధ్వాచార్య లాంటి భక్తులు కూడా ఉన్నారు, who have recommended meditating on the Supreme Person for the purpose of becoming eternally situated in their lotus feet, in his lotus feet. వారు నిత్యము భగవంతుని యొక్క పదకమలాల చెంత నెలకొని ఉండేందుకై ధ్యానం చేయాల్సిందిగా వారు ప్రతిపాదించారు. So for us who are practicing devotion service, it is also important to understand properly about meditation. మరి భక్తియుత సేవను సాధన చేస్తున్నటువంటి మనకు కూడా ఈ ధ్యానం చేయడం అనేది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోః. Shastras, they say that mind is the very cause of bondage and liberation. శాస్త్రాలు చెప్తున్నాయి మనస్సే బంధనానికి ముక్తికి కూడా కారణము అని. So spiritual life, any yoga practice is centered around working on the functions of the mind. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఏ యోగ విధానం అయినా సరే ఈ మనసు యొక్క కార్యాలని అర్థం చేసుకోవడం పైనే లగ్నమై ఉంది. In real sense, everyone is working centered around mind only because all the senses are governed by the mind. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనసే కేంద్రంగా పనిచేస్తున్నారు, ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా మనసు చేతనే నడిపించబడుతున్నాయి కాబట్టి. But the difference is their mind is running them, whereas a yogi, he is trying to subdue the mind or using the mind in a way that helps him for liberation. అయితే వ్యత్యాసం ఏమిటంటే సాధారణంగా మనసే బయట వారిని నడిపిస్తూ ఉంటుంది, కానీ యోగులు ఏం చేస్తారంటే తాము పురోగమించే విధంగా మనసును ఉపయోగించుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. Most of the people, they think that they are mind, so there is no question of controlling it. It's just whatever mind thinks, it is what they think, they feel. ఎక్కువ శాతం మంది ఏమనుకుంటారంటే తామే మనసు అనుకుంటారు, కాబట్టి మనసును నియంత్రించడం అనేది లేదు, మనసు ఏది చెప్తే అదే చేస్తుంటారు. So practically they are just driven by mind here and there in 84 lakh varieties of species. వాస్తవంగా చెప్పాలంటే మనసు చేతనే వాళ్ళు 84 లక్షల జీవరాశుల్లోకి అటు ఇటు తోయబడుతూ ఉంటారన్నమాట. So to understand that actually we are different from mind, we are different from body, we are different from mind, it is also a big advancement spiritually. వాస్తవంగా మనం ఈ శరీరం కాదు, మనం ఈ మనసు కాదు, వీటికి అతీతమైనటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళడం అన్నమాట. And then amongst those who understand that mind is different from us and we need to bridle it, control it, they find the mind very difficult to deal with. అయితే ఎవరైతే మనం ఈ శరీరం కాదు, మనం మనసుకు భిన్నమైన వాళ్ళను అర్థం చేసుకుని మనసును నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది మనసును నియంత్రించడం, ఒక కట్టుబాటులోకి తీసుకురావడం అనేది ఎంత కష్టమో. Bhagavad Gita also, we see how Arjuna, he confessed, very difficult, this mind is very difficult to control. మరి భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు, అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు, అవును మనసును నియంత్రించడం చాలా చాలా కష్టం అని. And Krishna acknowledged asamshayam mahabhavo mano durnigraham chalam, mind is really very difficult to subdue. మరి కృష్ణుడు కూడా దాన్ని అంగీకరించాడు, అవును ఖచ్చితంగా మనసుని నియంత్రించడం అనేది చాలా కష్టం, అది దుర్నిగ్రహం అని చెప్పన్నాడు. So
For those who sincerely want to get out of this miserable material world, they have to work on their mind. కాబట్టి ఈ దుఃఖదాయకమైనటువంటి భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలనుకునేవారు ఖచ్చితంగా మనసుతో పనిచేయాల్సిందే, వారి యొక్క మనసుతో. So in Srimad Bhagavatam, we get the best understanding of how to deal with this mind, what is our relationship with the mind, everything. కాబట్టి శ్రీమద్ భాగవతంలో మనకి చక్కటి సమాచారం లభిస్తుంది. అసలు మనసు ఏమిటి, మనసు ఎలా పనిచేస్తుంది, మనసుతో మనం ఎలా పనిచేయాలి, మనసుని ఎలా నియంత్రించాలనే విషయాల గురించి. So before starting meditation, we need to understand why we should meditate and on whom to meditate. ధ్యానం చేయడానికి ముందు అసలు ఎందుకు మనం ధ్యానం చేయాలి, ఎవరిపై ధ్యానం చేయాలో మనం తెలుసుకోవాలి. So from Srimad Bhagavatam we understand that we have to meditate on the Supreme Personality of Godhead. భాగవతం నుంచి మనకు అర్థమవుతుంది మనం పూర్ణ పురుషోత్తమ భగవానుడిపై ధ్యానించాలి. And the objective and the purpose is to attain transcendental position and our constitutional position of being his servant. మరి ధ్యానం చేయడం యొక్క ప్రయోజనం ఏమిటంటే దివ్య స్థితిని పొందడం కోసం మన యొక్క స్వాభావిక స్థితి అయినటువంటి భగవంతుని యొక్క నిత్య సేవకునిగా తిరిగి స్థానాన్ని పొందడం. So in this shloka it is said Brahmani, unto the Brahman we have to meditate. ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మణి అంటే పరబ్రహ్మముపై ధ్యానం చేయాలని చెప్పబడింది. Now this word Brahman is again one of the most misunderstood word amongst the transcendentalists. మళ్ళీ ఈ బ్రహ్మం అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది యోగుల సమూహంలో చాలా ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకోబడినటువంటి పదం ఇది. Brahman in scriptures many times refer to different things. బ్రహ్మం అనేది శాస్త్రాల్లో ఎక్కువ సందర్భాల్లో వివిధ అర్థాలకు దారితీస్తుంది అనమాట. Brahmano hi pratisthaham, in Bhagavad Gita also Krishna refers this Brahman referring to the impersonal aspect of absolute truth. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఈ భగవతత్వం యొక్క నిరాకార తత్వం ఏదైతే ఉందో దానిని సూచిస్తూ బ్రహ్మం అనే పదాన్ని వాడాడు. But at the same time scriptures Param Brahma use this word, that Bhagavad Gita itself, that Param Brahma, the supreme Brahman is the personality of Godhead, Krishna. కానీ శాస్త్రాలు మనం భగవద్గీతలో కూడా చూసినట్లయితే పరబ్రహ్మం అనే మాట వాడబడింది. పరబ్రహ్మము ఎవరంటే భగవంతుడు, కృష్ణుడు అని చెప్పబడింది. So here the word Brahmani is explained what it is referred to. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ బ్రహ్మణి అనే పదం ఇక్కడ వివరించబడింది. అంటే అసలు ఈ బ్రహ్మణి అనేది దేన్ని సూచిస్తుంది అని. Yattat sat asatah param, that which is beyond the cause and effect. యత్తత్ సతసతః పరం అంటే ఏదైతే కారణమో ఏదైతే ఫలితమో ఈ రెండింటికి అతీతమైనది అని చెప్పబడింది. This is a technical word frequently used in scriptures, sat and asat. ఇది సాంకేతికమైనటువంటి పదం శాస్త్రాల్లో చాలా తరచుగా వాడబడుతుండే సత్ అసత్ అనేటువంటి పదాలు. So in this material world we see there is a chain of causes and effects. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూడొచ్చు ఈ కార్యకారణాల గొలుసు లంకె అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. But they are all within the realm of matter. కానీ ఇవన్నీ కూడా పదార్థం యొక్క పరిధిలోనే ఉంటాయి. So we see how it begins with Pradhan and then Mahat Tattva, and then one by one different elements are manifested. మనం చూడొచ్చు ప్రధానంతో మొదలుకొని ప్రధానం నుండి మహత్తత్వం తర్వాత ఈ మూలకాలన్నీ ఏ విధంగా ఉద్భవించాయో మనం చూడొచ్చు. And then there is a instrumental cause, the Maya Shakti, which makes this transformation to happen. అలాగే నిమిత్త కారణమైనటువంటి మాయాశక్తి ఉంటుంది, అది ఏ విధంగా పనులు చేయిస్తుంటుంది అనేది చూడొచ్చు. But then this Brahman is said to be beyond all these material causes and material effects. కానీ ఈ బ్రహ్మణి అనేది ఏదైతే ఉందో ఇది అన్ని రకాల భౌతిక కార్యకారణాలకు అతీతమైనదిగా చెప్పబడింది. In material world, in this chain, the effect becomes the cause of another effect, like that. That's it, connected in chain. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తే ఇది ఒక వరుస క్రమంలో ఉంటుందన్నమాట. ఒక కారణం మరొక దానికి కార్యం అవుతుంది, మరొక కారణం ఇంకో దానికి కార్యం అవుతుంది. But Brahman is said to be beyond that. That means it is non-material. అయితే బ్రహ్మణి అనేది దీనికి అతీతమైనదిగా చెప్పబడింది, అంటే ఇది భౌతికం కానిది అని. Okay, non-material.
Impersonal Brahmajyoti is also non-material. సరే, భౌతికం కానిది అంటే మరి నిరాకార బ్రహ్మజ్యోతి అది కూడా భౌతికం కాదు కదా. The next word used here is gunavabhase. That means which is the cause of all gunas. తర్వాత మళ్ళీ గుణావభాసే అనే పదం ఉపయోగించబడింది. అంటే ఈ త్రిగుణాలన్నిటికీ కూడా కారణమైనది అని. This word can be understood in two ways. One meaning is that he is full of all transcendental qualities. అయితే ఈ శబ్దాన్ని కూడా మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏమిటంటే ఎవరైతే దివ్యమైనటువంటి గుణాలన్నిటికీ మూలమైన వాడు అని. And another meaning can be he is the source of all material qualities. ఇంకొక అర్థం ఏం చెప్పుకోవచ్చు అంటే భౌతికమైనటువంటి గుణాలకి కారణమైనటువంటి వాడు అని కూడా చెప్పుకోవచ్చు. And then the word is used viguna, but he himself is without any material qualities. కానీ తర్వాత విగుణ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే అతడు స్వయంగా ఈ త్రిగుణాలన్నిటికీ కూడా అతీతుడు అని. So this has always been a great subject matter of contention. మరి ఇది వాదోపవాదాలకు ఎప్పుడు కూడా ఒక గొప్ప చర్చా విషయంగానే ఉంది. How can someone who creates something material can be completely spiritual? అంటే భౌతికమైనటువంటి దానికి కారణభూతుడైన వాడు పూర్తి ఆధ్యాత్మికమైన వాడుగా ఎలా ఉండగలడు? If one creates something by his energy, because energy and energetic are not different, so whatever is the function of energy indirectly is his function. So if the energy is having material function, then this also will have material thing in it. అంటే ఒక వ్యక్తి భౌతికమైనటువంటి దానికి మూలమైన వాడు అయ్యాడు. అంటే తన యొక్క శక్తితో భౌతికమైన దాన్ని తయారు చేశాడు. ఇక్కడ చూస్తే శక్తిమంతుడు కూడా అభిన్నమని చెప్పాలి. కానీ ఏదైతే ఆయన నుండి ఉద్భవించినటువంటి భౌతికమైనది ఉందో ఆ భౌతికమైనటువంటి ప్రభావం ఎవరి నుంచి అయితే ఉద్భవించిందో ఆయనపై లేకుండా ఎలా ఉంటుంది? In Shruti, everywhere it is very clearly understood that that Supreme Brahman is unchanging. It doesn't change. మరి శాస్త్రాల్లో అన్నిటి చోటన కూడా ఒప్పుకోబడింది ఏమిటంటే ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో అది మార్పు లేనటువంటిది అని. So if there is some action is happening, that means there is a change. ఒక కార్యం జరుగుతుంది అంటే ఏదో ఒక మార్పు ఉందనే కదా అర్థం. Because action means there is some time, and in that time something happens. అంటే కార్యం అంటే ఏమిటి? కొంత కాలం ఉంది, ఆ కాలంలో ఏదో ఒకటి జరుగుతుంది. Happens means something changed. Otherwise, what is the meaning of happen? జరగడం అంటే ఏదో మార్పు జరుగుతుందనే కదా అర్థం. లేకపోతే మారుతుందనే దానికి అర్థం ఏమిటి? So, if the Supreme Lord creates, that means he is changed. మరి భగవంతుడు సృష్టిస్తున్నాడంటే ఆయన మారిపోయాడనే కదా అర్థం. Because he is creating something. Creating itself means change, and then he is creating this world which is always going on changing. Then how it is to be understood that the Supreme Lord is unchanged? మరి సృష్టిస్తున్నాడంటేనే అర్థం ఏమిటి? మరి సృష్టిస్తున్నాడంటే అక్కడ ఏదో మార్పు జరిగిందని కదా. మరి ఆయన కూడా మారుతున్నాడనే కదా అర్థం. మరి సృష్టిస్తున్నాడు కానీ ఎలాంటి ప్రభావానికి గురి కావడం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? So this has been a subject matter of debate amongst impersonalists and Vaishnavas always. మరి ఎల్లప్పుడూ కూడా నిరాకారవాదులకు అలాగే వైష్ణవులకు మధ్య వాదోపవాదాలకు దారి తీసినటువంటి చర్చా విషయం ఇది ఎల్లప్పుడూ కూడా. In Bhagavad Gita, Krishna also addresses this point many times. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ విషయాన్ని గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు. త్రిభిర్ గుణమైర్ భావైర్ ఏబి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య రమవ్యయం. All living entities in this world are bewildered by this my material energy. కృష్ణుడు చెప్తున్నాడు ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా నా యొక్క మాయాశక్తి చేత మోహితులవుతున్నారని. Which is consisted of three gunas, tribhir gunamayi, which is made up of these three gunas. మరి ఈ మాయాశక్తి అనేది త్రిగుణమయ్యి అంటే త్రిగుణాలతో కూడుకుని ఉన్నటువంటిది. They don't know me who is beyond the gunas. అంటే ఈ త్రిగుణాలకు అతీతుడైనటువంటి నా గురించి వారికి తెలియదు అంటున్నాడు. Then just another shloka before that Krishna says ye chaiva sattvika bhava rajasas tamasaschaye matta eveti tan vidhi natvaham teshu te mai. దానికి ముందు మరొక శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు ఈ విధంగా. That this sattvika rajasa and tamas, these three gunas, whatever is seen to be made from these gunas, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలు ఈ త్రిగుణాల చేత తయారు చేయబడినట్టుగా ఏదైతే కనిపిస్తుందో matta eveti, know that
they are coming from me. I am the origin of all that which is made up of these three gunas. ఈ త్రిగుణాలతో తయారు చేయబడినది ఏదైతే ఉందో దానికి అవన్నీ కూడా నా నుండే వస్తున్నాయని నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు కృష్ణుడు. త్రిభిర్గుణమైర్ భావై ఏ చైవ సాత్విక భావ రాజసస్తామసశ్చై మత్తైవేతి తాన్ విద్ధి నత్వహం తేషు I am not in them, still I am not in them, te mayi, but they are in me, but I am not in them. నా యొక్క శక్తి చేతనే అవన్నీ ఉద్భవించినప్పటికీ, నా యొక్క శక్తి చేతనే అవి తయారు చేయబడినప్పటికీ నేను వాటిలో లేను, కానీ అవన్నీ కూడా నాలో ఉన్నాయి అంటున్నాడు. Means I am not limited by them, but they are limited by me. అంటే నేను వాటి చేత పరిమితమై లేను, కానీ అవి నా చేత పరిమితమై ఉన్నాయి అని అంటున్నాడు. So that means Lord creates them, but he is not affected by these qualities at all. అంటే భగవంతుడు ఈ గుణాలను సృష్టిస్తున్నాడు, కానీ ఆ గుణాల చేత ఆయన అసలు ప్రభావితం కావడం లేదు. This is inconceivable. ఇది అచింత్యమైనది. In material world we see that the cause and effect, they have similarities. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఈ కార్యకారణాలకు సారూప్యత ఉండడం మనకు కనిపిస్తుంది. And the effect influences the cause influences the effect. They cannot be completely separated. ఎందుకంటే ఈ కార్యం కారణాన్ని ప్రభావితం చేస్తుంది, కారణం కార్యాన్ని ప్రభావితం చేస్తుంది, రెండు కూడా పరస్పరం ప్రభావితం అవుతుంటాయి. ఎందుకంటే ప్రభావం ఉండడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇక్కడ రెండింటిని విడదీయడానికి లేదనమాట. సో భాగవతం ఎక్స్ప్లెయిన్స్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అబౌట్ హౌ టు అండర్స్టాండ్ దిస్. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో భాగవతం సవివరంగా తెలియజేస్తుంది. ఏతద్ ఈశనం ఈశస్య ప్రకృతిస్థోపి తద్గుణైర్. That this is the godliness of the God. ఇదే భగవంతుని యొక్క దైవత్వం. ఏతదీశనం ఈశస్య ప్రకృతిస్థోపి తద్గుణై నా యుజ్యేత్ సదాత్మస్థైర్. Because the Lord is always situated in his completely spiritual position. ఎందుకంటే భగవంతుడు సదా తన యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉంటాడు. So he is, though situated in the modes, creating the modes, but he is at the same time is situated in his transcendental position always. అతడు గుణాల్లో ఉన్నప్పటికీ, గుణాలను సృష్టిస్తున్నప్పటికీ, గుణాలతో పనిచేస్తున్నప్పటికీ ఆయన తనదైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనే ఎల్లప్పుడూ నెలకొని ఉంటాడు. Even yatha buddhi tadashraya, even those who are sheltered by Lord also attain this unique quality. అంతేకాదు, ఎవరైతే భగవంతుని చేత ఆశ్రయాన్ని పొందుతున్నారో వాళ్ళు కూడా ఈ విలక్షణమైనటువంటి స్థానంలో ఉంటున్నారు. They also develop this quality that they are situated in this world, but at the same time they are completely aloof. They are not touched by this material world. వాళ్ళు కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. వారు కూడా భౌతిక జగత్తులో ఉండి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ వారు భౌతికమైన త్రిగుణాల చేత ప్రభావితం కాకుండా ఉంటారు. Okay, so regarding this, in this canto there is a very nice conversation between Vidur and Maitreya, exactly dealing with this issue. ఇదే స్కందంలో మైత్రేయునికి విదురునికి మధ్య ఒక చక్కటి సంభాషణ జరిగింది ఇదే విషయం గురించి. So we will just read some section from that. This is 3rd canto 7th chapter. ఇది 3వ స్కందం 7వ అధ్యాయం. So Vidura asks to Maitreya in the 2nd shloka, Brahman katham bhagavata chin matrasya vikarina. Okay. First canto, first part. Brahman katham bhagavata chin matrasya vikarina leelaya vapi yujyera nirgunasya guna kriyaha. Vidura said, O Brahmana, how is it possible that the Lord, who is spiritual, without change and beyond the gunas, becomes connected with actions and gunas? ఇక్కడ విదురుడు చెబుతున్నాడు, ఓ బ్రాహ్మణ, ఇది భగవంతునికి ఏ విధంగా సాధ్యం? భగవంతుడు దివ్యమైనటువంటి వాడు, ఎలాంటి మార్పు లేనటువంటి వాడు, గుణాలకు అతీతుడు. కానీ అతడు ఈ కార్యాలతో గుణాలతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాడు? Correct. Because here the word uses chin matra. Chin matra means only spiritual. Only spiritual, only there is nothing material in supreme law, in the absolute truth. ఎందుకంటే ఇక్కడ చిన్మాత్ర అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే ఆ పరమసత్యంలో కేవలం అదే ఆధ్యాత్మికమైనది, ఇందులో భౌతికమైనది ఏది లేదు 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 అని చెప్పబడింది. How is it possible? Even for pastimes, leelayapi, leelayava, leela,
even for his pastimes, how can he accept this Maya? అంటే లీల కోసమైనా సరే, లీలలో చేస్తున్నప్పటికైనా సరే ఆయన మాయను స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది అసలు? Maya is known to be having gunas and kriya, the material qualities and action. మాయలో భౌతికమైనటువంటి గుణాలు, భౌతికమైనటువంటి క్రియలు ఉంటాయి. The same question. Then that will mean that the supreme truth, who is nirgunasya, who is without guna, without action, without changing, it will also become changing and full of gunas if it is associated with this Maya. కాబట్టి ఈ మాయకు అతీతమైనటువంటి వాడు ఆయన ఈ యొక్క త్రిగుణాలకు సంబంధించినటువంటి గుణాలను కలిగి ఉన్నాడు, గుణాలతో పనిచేస్తున్నాడు, గుణాలు ఆయన నుంచి ఉద్భవిస్తున్నాయి, కానీ ఆయన వీటి చేత ప్రభావితుడు కాకుండా ఎలా ఉంటున్నాడు? అదే ప్రశ్న ఇక్కడ వేయబడింది. ఓకే, సో దిస్ ఇస్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్స్ కమెంటరీ. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారి యొక్క వ్యాఖ్యానం ఈ విధంగా ఉంది. Because the Lord cannot be separated from his Shakti, the Lord must have material gunas. మరి భగవంతుడు తన యొక్క శక్తి నుండి విడిపడాడు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడికి భౌతిక గుణాలు ఉండాల్సిందే. దిస్ ఇస్ ద పూర్వపక్ష. ఇది పూర్వపక్షం అన్నమాట. How can that be possible that he has these gunas if he is only exclusively spiritual, chinmatra? అతడు చిన్మాత్రుడైతే, పూర్తిగా ఆధ్యాత్మికమైన వాడైతే ఆయన ఈ గుణాలను కలిగి ఉండే అవకాశం ఇక్కడ ఉంది. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. ఇది మొదటి ప్రశ్న. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాజ్డ్ బై టైం. రెండవది, ఈ కాలం వలనే ఈ మార్పు అనేది కలుగుతుంది. అండ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ ద గుణాస్. మరి ఇది గుణాల యొక్క లక్షణం. Because the Lord is purely spiritual, ఎందుకంటే భగవంతుడు పూర్తిగా దివ్యమైన వాడు కాబట్టి if he is without change, మరి అతడు మార్పు లేని వాడైతే how can he perform actions which indicate change? మరి మార్పును సూచించే కార్యాలు ఆయన ఎలా చేయగలుగుతున్నాడు? It is impossible for him to have such gunas and actions. మరి ఆయన ఆ విధమైనటువంటి గుణాలను, క్రియలను కలిగి ఉండడం అనేది అసాధ్యం. But they do appear if the Lord has independent pastimes. కానీ భగవంతుడు మరి స్వతంత్రమైనటువంటి లీలలు చేస్తే అవి సూచిస్తున్నాయి అన్నమాట, అవి కలిగి ఉంటాడని చెప్పి. If he actually has such pastimes, then it is impossible for him to avoid having gunas. మరి ఆయన ఆ విధమైనటువంటి లీలలు చేసేటట్టయితే ఆ గుణాలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. So you see, therefore, how the Mayavadis deal with this? Actually, there is no pastime. This world does not exist. It is not created. అందుకే ఈ మాయావతులు ఏమంటారంటే అసలు ఈ యొక్క జగత్తే లేదు, ఎందుకంటే ఈ లీలలు జరిగేటువంటి అవకాశమే లేదని చెప్పి అంటారు. Correct. And the other way to avoid it is that Brahman accepts material body when he comes here. మరి దీనిని తప్పించుకునే మరో మార్గం ఏమిటి? ఆ బ్రహ్మం ఎప్పుడైతే అవతరిస్తాడో ఆయన భౌతికమైనటువంటి గుణాలను స్వీకరిస్తాడు అని. This is another form of Mayavad. ఇది మాయావాదం యొక్క మరొక రూపం అన్నమాట. Because every spiritualist has to explain how creation happens in relation with the Supreme. All these things need to be explained. That is spirituality. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే ప్రతి ఆధ్యాత్మికవాది కూడా అసలు సృష్టి ఎలా జరిగింది, ఇది ఎలా మనుగడలోకి వచ్చింది, ఇవన్నీ కూడా దీనితో ఆయన సృష్టికర్త ఎలా సంబంధం కలిగి ఉన్నాడు, ఇవన్నీ వివరించాల్సిందే. But today it is possible to be spiritual without touching all this subject matter. అయితే ఈ రోజుల్లో ఈ చర్చా విషయాలు ఏవి అసలు ముట్టుకోకుండా మనం ఆధ్యాత్మికవాదిగా ఉండొచ్చు. New Mayavad. ఇది నూతన మాయావాదం అనమాట. Just no description, no thought about creation. This just feel good, talk nice. That is spiritual. This is nothing to do with the spirit. సృష్టి గురించి కానీ, సృష్టికర్త గురించి కానీ, ఆత్మ గురించి ఏ విధమైన సంబంధం లేకుండా చక్కగా ఉండొచ్చు, చక్కటి జీవితాన్ని, ఆహ్లాదభరితమైన జీవితాన్ని గడపవచ్చు. ఇది సాధ్యం ఈ రోజుల్లో. So now Maitreya answers this in text 9 of this same chapter. అయితే ఇదే అధ్యాయంలో 9వ శ్లోకంలో మైత్రేయుడు దీనికి సమాధానం చెబుతున్నాడు. సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణం ఉత బంధనం. Maitreya said, this Maya which cannot be understood by logic, belonging to the Supreme Lord, but not his Sarupa, is the cause of deprivation and ignorance of the Jiva. I think I have to say, this is from Vishwanath Thakur's translation. It may be a little different from that. Maitreya said, this Maya which cannot be understood by logic. మైత్రేయుడు చెప్తున్నాడు, తర్కం ద్వారా అర్థం చేసుకోబడనటువంటి ఈ మాయాశక్తి ఏదైతే ఉందో,
belonging to the Supreme Lord, అంటే ఇది భగవంతుడికి చెందినది, but not his Swarupa, కానీ అది ఆయన స్వరూపం కాదు. is the cause of deprivation and ignorance, ఆయనే ఈ యొక్క అజ్ఞానానికి అలాగే జ్ఞానానికి కూడా కారణమైనటువంటి వాడు. for the jiva, జీవుని యొక్క, who has the possibility of, అయితే జీవునికి ఇది సాధ్యం అవుతుందన్నమాట, మర్చిపోవడం అనేది. who has the possibility of realizing the form, knowledge and bliss of the Lord. అయితే భగవంతుని యొక్క రూపం, ఆయన యొక్క జ్ఞానం ఇవన్నిటిని కూడా తెలుసుకునేటువంటి అవకాశం జీవుడికి ఉంటుంది. So the verse says yan nayena viruddhyate, it is beyond logic. అయితే శ్లోకం ఏం చెప్తుంది? ఎన్నయేన విరుద్ధ్యతే అని చెప్తుంది. That is what is emphasized. How you can understand, how you can resolve this misery, for that you have to understand that the Lord has achintya shakti. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ సందిగ్ధావస్థను ఎలా పరిష్కరించాలంటే భగవంతుడు తర్కానికి అతీతుడు, ఆయనకి అచింత్య శక్తి ఉందనేది అంగీకరించాలి. But Mayavadis, they don't accept any shakti in the absolute truth. కానీ మాయావాదులు పరమసత్యంలో ఏ విధమైన శక్తి ఉందని అంగీకరించారన్నమాట. Because Shakti and Shaktiman, they are non-different. ఎందుకంటే శక్తి, శక్తిమాన్ ఇద్దరు కూడా అభిన్నం. So if by their Shakti this world is getting created, that means the Shaktiman also is getting affected. మరి ఆ శక్తిమంతుడి యొక్క శక్తితో ఈ జగత్తు సృష్టించబడుతుందంటే ఆ శక్తిమంతుడు కూడా ప్రభావితం అవుతున్నాడని అర్థం. Therefore they reject that absolute truth, there is no Shaktis. అందుచేత వాళ్ళు పరమసత్యంలో ఏ విధమైన శక్తి ఉంది అనేది తిరస్కరిస్తారనమాట. Absolute truth is there, is consciousness, it does nothing, is just there, that's it. పరమసత్యం అనేది ఉంది, అలా అస్తిత్వాన్ని కలిగి ఉంది, అది ఏ పని చేయదు, అలా ఉంటుంది అంతే అని చెప్పి అంటారు. And what about this material? No, it is mithya, jagat mithya. మరి భౌతిక ప్రపంచం విషయం ఏమిటి అంటే లేదు, ఇదేమీ లేదు, అంతా కూడా మిథ్య అని చెప్పి అంటారు, అబద్ధం అంటారు. Correct. But Bhagavatam says, no, this material world is not mithya. కానీ భాగవతం ఏం చెప్తుందంటే లేదు, ఈ భౌతిక ప్రపంచం మిథ్య కాదు. But Lord is simultaneously one with his energy, but also different from his energy. కానీ భగవంతుడు ఏకకాలంలో ఈ యొక్క తన యొక్క శక్తితో భిన్నమైన వాడు, అభిన్నమైన వాడు అని చెప్తుంది. But it is beyond logic. కానీ తర్కానికి అతీతమైంది. Yes, it is beyond logic. ఖచ్చితంగా ఇది తర్కానికి అతీతమైంది. That is the Shruti, that is the answer to this question. So it is beyond logic. It is something which is connected, achintya, bheda, abheda, tattva. That is what Chaitanya Mahaprabhu taught us from this Bhagavatam. మరి అదే శృతి, అదే ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే భగవంతుడు ఏకకాలంలో తన సృష్టితో భిన్నమై ఉన్నాడు, అలాగే అభిన్నుడై కూడా ఉన్నాడు. An example is given in Bhagavatam to explain this. దీనిని వివరించడానికి భాగవతంలో ఒక ఉదాహరణ చెప్పబడింది. This clouds, mist, all these things are due to sun. ఈ మేఘాలు, మంచు ఇదంతా కూడా సూర్యుని కారణం చేతనే. Because of these clouds, the light is obstructed. ఈ మేఘాల కారణం చేత సూర్యరశ్మి అనేది అడ్డగించబడుతుంది. But at the same time, it is the creation of the sun itself. మరి అదే సమయంలో ఈ మేఘాలనేవి కూడా సూర్యుని యొక్క సృష్టే. But the sun light intrinsically is not affected by clouds. కానీ ఈ సూర్య కాంతి ఏదైతుందో అది మాత్రం స్వయంగా ఈ మేఘాల చేత ప్రభావితం కాదు. Only who are beyond these clouds, we tiny living beings, we only are obstructed in terms of the light coming to us. ఈ మేఘాల క్రింద ఉన్నటువంటి ఈ సూక్ష్మమైనటువంటి జీవులైన మనం ఎవరైతే ఉన్నామో మనకే ఈ సూర్యరశ్మి అడ్డగించబడుతుంది. But the sun always remain completely beyond the reach of these clouds. కానీ సూర్యుడు మాత్రం ఎల్లప్పుడూ అసలు ఈ మేఘాల యొక్క చేరికకు పూర్తిగా దూరంగా ఉంటాడనమాట. When we go by air, we can see this more explicitly, how as we go above beyond these clouds and it's completely different, it's just all మనం ఎప్పుడైతే వాయువులో ప్రయాణం చేస్తుంటామో అప్పుడు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మేఘాలు ఎక్కడ ఉంటాయి, సూర్యుడు ఎక్కడ ఉంటాడు, రెండింటికి సంబంధం ఉండదు అనమాట, చాలా దూరం ఉంటుంది. So similarly, this material energy is created by Krishna. కాబట్టి అలాగే ఈ భౌతిక శక్తి కూడా కృష్ణుడి చేత సృష్టించబడింది. I mean, this is the energy of Krishna which creates this material world. అంటే ఇది కృష్ణుని యొక్క శక్తి, ఆ శక్తి ద్వారానే ఈ భౌతిక జగత్తు తయారు చేయబడింది. But it cannot affect Supreme Lord. కానీ అది భగవంతుడిని ప్రభావితం చేయలేదు. We, the conditioned souls, get covered by this Maya. బద్ధజీవులమైనటువంటి మనం ఈ మాయ చేత ఆవరించబడతాం.
And then the last pada of this shloka says eka bhaktyanu-bhavite. ఈ శ్లోకంలో చివరి పదం ఏమిటంటే ఏకభక్త్యానుభావితే అని. How you can understand or approach that absolute truth? మరి ఆ పరమసత్యాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోగలరు, ఏ విధంగా దాన్ని చేరుకోగలరు? Who is a person, personality? మరి ఆ పరమసత్యం ఒక వ్యక్తి. Because when it comes to create, that means there is a person. ఎందుకంటే సృష్టించడం అనే విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసుకోవాలి. This shows personal characteristics: creation, creating, destroying, maintaining. ఇది వ్యక్తిగతమైనటువంటి లక్షణాలను సూచిస్తుంది. అంటే సృష్టించడం, దానిని పోషణ చేయడం, ఇవన్నీ కూడా. So that supreme person, only by eka bhakti, by unmixed devotion service only, that supreme personality can be known. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు విశుద్ధ భక్తి ద్వారా మాత్రమే అతడు తెలియబడతాడు. Actually, even that supreme Brahman, that Brahman which is not having personal feature, is also to be understood only by pure devotion. మరి వాస్తవానికి ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది కూడా మనకి కేవలం విశుద్ధ భక్తి ద్వారా మాత్రమే అవగతం అవుతుంది. But that pure devotion is weak, but it is pure. It is not mixed with other thing, but it is weak. కానీ ఆ శుద్ధ భక్తి ఏదైతే ఉందో అది బలహీనమైనది. అంటే అది మిశ్రితం కాకపోయినా సరే అది ఎప్పుడు కూడా శుద్ధమైనదే, కానీ అది బలహీనమైనదిగా చెప్పాలి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. So in that explanation of that verse, it is described how impersonalist also at the end, when only the bhakti is left, then he is able to realize the Brahman. కాబట్టి ఆ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే ఈ నిరాకారవాది కూడా చివరికి ఎప్పుడైతే అంతిమంగా భక్తి మాత్రమే మిగులుతుందో దాని ద్వారా అతడు భగవంతుని అర్థం చేసుకోగలుగుతాడు అని. భక్త్యాహం ఏకయా గ్రాహ్య, I am to be understood only by pure devotion service. నేను కేవలం శుద్ధమైనటువంటి భక్తితో సేవ ద్వారా మాత్రమే అర్థం అవుతానని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. So this is the essence of Srimad Bhagavatam. కాబట్టి ఇదే శ్రీమద్ భాగవతం యొక్క సారాంశం. And this has been presented to us in very easy terms by Srila Prabhupada. మరి దీనిని శ్రీల ప్రభుపాదుల వారు చాలా సులభమైనటువంటి మాటలలో మనకి అందించారు. So we have to be focused on this eka bhakti, unmixed with other things. కాబట్టి మనం ఏకభక్తి అంటే ఇతర విషయాలతో మిశ్రితం కానిటువంటి దానిపైన ఏకాగ్రత పెట్టాలి. That also is a very big subject matter. What is eka bhakti? అది కూడా చాలా పెద్ద చర్చా విషయం అన్నమాట. ఏకభక్తి అంటే ఏమిటనేది. But in nutshell, which is having అన్యాభిలాషిత శూన్యం, no other desires except to please the Lord. అంటే దీన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే అన్యాభిలాషిత శూన్యం అంటే కేవలం భగవంతుని సంతృప్తి పరచడం తప్ప వేరే ఏ విధానం ద్వారా ఇది సాధ్యం కాదు. And full faith and understanding that by serving the Lord alone, all my other duties, everything is over. కేవలం భగవంతుని సేవించడం ద్వారా నా యొక్క ఇతర విద్యుక్త ధర్మాలన్నీ కూడా అవి సంపూర్ణమవుతాయని అర్థం చేసుకోవడం. I don't have to take shelter of Karmakand or Jnanakand, other portions of the scriptures. Whatever is in the devotion, it's complete. కాబట్టి నేను మళ్ళీ శాస్త్రాల్లో చెప్పబడిన ఇతర విధానాలు కర్మకాండ లేకపోతే ఇతరమైనటువంటి వాటిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. భక్తిని ఆశ్రయిస్తే సరిపోతుంది. Generally, when people take up devotion service, if they are pious, they are coming from that background that pious activities also have to be performed and bhakti also have to be performed. సాధారణంగా ఎవరైతే పుణ్యప్రదమైనటువంటి నేపథ్యం నుంచి చూస్తుంటారో వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తుంటారు, అలాగే భక్తి కార్యాల్లో కూడా నిమగ్నం అవుతుంటారు. If some sin has happened, then we have to do some prayashchitta to come out of it. అంటే ఏదైనా మనం పాపం చేస్తే ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయాలి దాని నుంచి బయటపడడానికి. So giving up all such misunderstanding, that is called eka bhakti. మరి ఆ విధమైనటువంటి దురవగాహనలన్నింటినీ కూడా విడిచిపెట్టడాన్నే ఏకభక్తి అంటారు. And by such pure devotion only, that personality of Godhead can be realized. మరి ఆ విధమైనటువంటి శుద్ధ భక్తి ద్వారా మాత్రమే ఆ భగవంతుడు మనకి సాక్షాత్కారం అవుతాడు. So Sri Chaitanya Mahaprabhu very practically taught this method of how to fix our consciousness on that personality of Godhead. మరి చైతన్య మహాప్రభు చాలా ఆచరణాత్మకంగా ఆ యొక్క
విశుద్ధ భక్తిపై మన యొక్క మనసును ఎలా లగ్నం చేయాలో ఆయన బోధించారు. So by this Sankirtan Yajna, we engage all our senses in serving the Supreme Lord through agency of a spiritual master. కాబట్టి ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక గురి యొక్క మాధ్యమం ద్వారా మనం భగవంతుని యందు లగ్నం చేస్తాం. By constantly practicing that, gradually we are coming closer to Krishna. దీని యొక్క నిరంతర సాధన ద్వారా మనం భగవంతుని యొక్క సమీపంలోకి రాగలం. So this hearing Srimad Bhagavatam, the truth, the tattva, it is also a part of purification. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం అనేది కూడా మరి ఈ పవిత్రీకరణలో ఒక భాగం అన్నమాట. By such discussion, our faith in what we are doing becomes strengthened. ఆ విధమైనటువంటి చర్చ ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యాలలో మనకి విశ్వాసం అనేది దృఢమవుతుంది అన్నమాట. Otherwise it is possible that we are doing bhakti, not much interested in tattva, but at certain time mind will cheat and we may give it up. లేదంటే ఏమవుతుంది, మనం భక్తి చేస్తూ ఉంటాం కానీ తత్వం చర్చించడంలో ఆసక్తి కలిగి ఉంటాం, కానీ భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, అప్పుడు మన యొక్క మనసు వెంటనే మారిపోతుంది అనమాట. Therefore it is says siddhanta baliya chitte na kara alas iha haite krishna lage sudrida manas. We should not be lazy in terms of understanding the siddhanta principles. అందుచేతనే ఈ సిద్ధాంత సూత్రాలు ఏవైతున్నాయో వీటిని అర్థం చేసుకునే విషయంలో మనం ఉదాసీన వైఖరిని కలిగి ఉండకూడదు. So with that I will end. Hare Krishna. దీనితో నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. Any question? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు క్వశ్చన్ ఈజ్ ప్రధానమంత్రి ధ్యానంలో ప్రచారం చేసుకుంటున్నారు. he is asking that they're advertising that Prime Minister is in Yoga Mudra kind of thing. Like how proper it is to advertise like that, he's asking. Prime Minister is in Yoga Mudra. Yeah. Modi is always seen in sitting in Yoga Mudra kind of thing. Mm-hmm. They're advertising it like that. Mm-hmm. Well, yoga, the first principle is connecting with the Supreme, not with anything else. మరి యోగం అంటే మొట్టమొదటి విషయం భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం, దేనితోనూ కాదు. It's a fashion today to use Bhagavad Gita for so many other things instead of serving Krishna. ఈ రోజుల్లో భగవద్గీతని కృష్ణుడిని సేవించడం కోసం కాకుండా ఇతరమైన విషయాలన్నిటికీ వాడడం ఒక సోకుగా మారిందన్నమాట. Bhagavad Gita for management, Bhagavad Gita for personality development, Bhagavad Gita for business, so many things. వ్యక్తిత్వ వికాసం కోసం, వ్యాపారాభివృద్ధి కోసం, ఇలా అన్నిటి కోసం కూడా భగవద్గీతను వాడుతూ ఉన్నారనమాట. So people are so conditioned that whatever they see, they transform that according to their consciousness. జనులు ఎంత బద్ధులై ఉన్నారంటే వారి యొక్క చైతన్యానుసారం వారు ఏది చూస్తే దాన్ని మార్చేసుకుంటారనమాట. Whatever comes in their radar, it gets transformed according to their consciousness. వాళ్ళ యొక్క పరిధిలో ఏదైతే వస్తుందో వాటినంటిని కూడా తమ యొక్క చైతన్యం ప్రకారం మార్చేసుకుంటారు. So this yoga mudra is to sit properly and meditate on the Supreme Lord. మరి యోగ ముద్ర అనేది దేనికోసం ఉంది? సక్రమంగా కూర్చొని భగవంతునిపై ధ్యానం చేయడం కోసం. But the secondary result is that this mudra helps to concentrate better. మరి రెండవ ఉపయోగం ఏమిటంటే ఈ యోగ ముద్ర అనేది ఏకాగ్రతని పెట్టడం కోసం ఉపయోగపడుతుంది. But they take up only that part, that it helps to concentrate. But on what? On whatever they want. So like that they use. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం తమకు కావలసిన దానిపై ఏకాగ్రత పెట్టడం అనే భాగాన్ని తీసుకుంటారు, కానీ మిగతా దాన్ని వదిలేస్తారు. So okay, like yoga can be used to stay fit to some extent, but ultimately if that fitness is not used to serve Krishna, then it is ultimately useless. సరే, యోగ ముద్రలో సక్రమంగా కూర్చోవడం అనేది బాగానే ఉంది, కానీ దాన్ని భగవత్ సేవకు ఉపయోగించకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. Yes. Pranam. ఆధ్యాత్మికమైనప్పుడు నిరాకార జ్యోతికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ భూమికి వచ్చేస్తారు అని చెప్తారు. వాళ్ళు అక్కడ ఉండలేక మళ్ళీ మధ్య లోకానికి వచ్చేస్తారు అని. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావాలని కూడా చెప్తారు కదా. ఇంకా ఆధ్యాత్మిక లోకానికి కింద ఉంటుంది బ్రహ్మచర్యం, వాళ్ళు తిరిగి వచ్చేస్తారు కదండి. అది ఆధ్యాత్మికమైనది అని చెప్తారు. So in your lecture you told that Brahmajyoti is spiritual, but having attained it,
If it is spiritual, why jivas fall down? Because that is also spiritual, no? How to understand this? It is spiritual, అది ఆధ్యాత్మికమైనదే, but still it is not the constitutional position of the jiva to remain there. కానీ అది జీవి యొక్క స్వభావం కాదనమాట. అంటే జీవి యొక్క వాస్తవిక స్థితి కాదు బ్రహ్మజ్యోతిలో ఉండడం అనేది. Jivera Swarupai Krishnera Nityadas. We are meant to serve Krishna. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్ అంటే కృష్ణుని యొక్క నిత్య సేవకుడు అవగా ఉండడమే జీవుని యొక్క సహజ స్థితి. When jivas they are in Brahmajyoti, there is no scope of serving Krishna. బ్రహ్మజ్యోతిలో ఉన్నప్పుడు జీవులకు భగవంతుణ్ణి సేవించేటువంటి అవకాశం ఉండదు. Actually, Brahmajyoti is also a place where the big demons who are killed by Krishna, they attain that. వాస్తవానికి కృష్ణుడి చేత సంహరింపబడినటువంటి గొప్ప గొప్ప అసురులు కూడా నిలిచి ఉండే స్థలం అదే బ్రహ్మజ్యోతి. So it's spiritual, but it is that aspect of spiritual where there is no service. అది ఆధ్యాత్మికమైనదే, కానీ ఆ ఆధ్యాత్మిక విభాగంలో సేవ అనేటువంటిది ప్రస్తావన ఉండదన్నమాట. So it is not just sufficient to be spiritual, it is for jiva, it is important to be also servant of serve Krishna. కాబట్టి జీవికి కేవలం ఆధ్యాత్మికంగా ఉండడం అనేది సరిపోదు, భగవంతుని యొక్క కృష్ణుని యొక్క సేవకుడిగా కూడా ఉండాలి. So therefore Bhagavatam says aruiha Krishna parampadam patanti adha. There is always a risk that those who are merged in that impersonal Brahmajyoti, because they are yet not in their constitutional position, they will fall down. అందుకే భాగవతంలో చెప్పబడింది, ఎవరైతే బ్రహ్మజ్యోతిలో ఉంటారో వారు భగవంతుని యొక్క నిత్య సేవలో నెలకొని ఉండకపోతే అక్కడి నుంచి పడిపోయేటువంటి ప్రమాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని. In our life also, devotional life, we have to be careful. A phase comes when we are somewhat like in that phase. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు కూడా బ్రహ్మజ్యోతి లాంటి స్థితి వస్తుందన్నమాట ఎప్పుడొకప్పుడు జీవితంలో. Free from material attachments, but still not attached to serve Krishna. భౌతికమైనటువంటి ఆసక్తులే ఉండవు, కానీ కృష్ణుడికి సేవ చేయడం అనే ఆసక్తి కూడా ఉండదు అదే సమయంలో. So it appears we are now spiritual, not much attachment, but at the same time there is not attachment to Krishna. కాబట్టి ఆ దశలో మనకు అనిపిస్తుందో మనం చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాం, మనకి భౌతిక ఆసక్తులు లేవని, కానీ అదే సమయంలో వాళ్ళకి కృష్ణుడి పట్ల కూడా ఆసక్తి ఉండదు. So we have to push ourselves further, otherwise after some time we will go down. కాబట్టి మనల్ని మనం ఇంకా పైకి తోసుకోవాలన్నమాట, లేకపోతే కింద పడిపోయేటువంటి అవకాశం ఎప్పుడు కూడా ఉంటుంది. My one question, bro. Yes. Like what exactly is mind? Can we understand like it is a reflection of soul's desires? Like Okay. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వాస్తవంగా ఈ మనసు అనేటువంటిది ఏంటి అంటే మన యొక్క జీవికి ఉండే కోరికల యొక్క ప్రతిరూపమే ఈ మనసా? Mind is a material element. మనసు అనేది ఒక భౌతిక మూలకం. Like there are gross elements, so mind is a subtle element. ఎలాగైతే స్థూల మూలకాలు ఉన్నాయి, అలాగే మనసు అనేది సూక్ష్మమైనటువంటి మూలకం. Every element has its unique qualities. ప్రతి మూలకానికి కూడా ఒక విలక్షణమైనటువంటి లక్షణాలు ఉంటాయి. Mind also has its unique qualities. మనసుకు కూడా తన యొక్క విలక్షణమైనటువంటి లక్షణాలు ఉంటాయి. Mind has the quality of thought, experiencing, desiring. All these are the qualities inherent in the mind. కాబట్టి మనసుకి అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే కోరుకోవడం లేదా ఆలోచించడం, అనుభూతి చెందడం, ఇవన్నీ కూడా ఉంటాయి. This is very astonishing how a material thing can have such qualities. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట, ఒక భౌతికమైనటువంటి దానికి ఎలాంటి లక్షణాలు ఎలా ఉంటాయని. But Bhagavad Gita 13th chapter, Krishna says, Ichha, Dvesha, Sukham, Dukkham, Sangathash, Chetana, Dhiti. These are all parts of Sharira, matter. Ichha, Dvesh, Sukham, Dukkham, all these are. కానీ కృష్ణుడు మనకి చెప్తున్నాడు 13వ అధ్యాయంలో ఏమిటంటే ఇచ్చ, ద్వేష ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనకి అనుభూతుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. Sorry, there is some ant here. But because it is material, it needs activation. అది భౌతికమైనది కావడం చేత దానికి ఒక ప్రేరణ కావాలన్నమాట. Only when this material mind is in contact with the spirit, its own qualities get manifested. ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి మనసు ఆత్మతో సంపర్కంలోకి వస్తుందో అప్పుడే దాని యొక్క లక్షణాలు వ్యక్తం అవుతాయి.
like a car has its own unique qualities. It can go at this speed and so many functions are there. ఎలాగంటే ఒక కారు ఉందనుకోండి, దానికి లక్షణాలు ఉంటాయి, ఇది ఎంత వేగంతో వెళ్ళగలదు ఇలా. But unless the driver is there, those qualities will not get manifested. కానీ ఆ నడిపేవాడు చోదకుడు లేకపోతే దాని యొక్క లక్షణాలు బయటికి రావు, కారు యొక్క లక్షణాలు. So unless this material mind is in contact with the spirit soul, its qualities of thinking, desiring doesn't get manifested. మరి ఈ భౌతికమైనటువంటి మనసు ఆత్మతో సంపర్కంలో రాకపోతే దాని యొక్క ఆలోచించడం, అనుభూతి చెందడం, సంకల్పించడం అనే లక్షణాలు బయటికి రావు. Now soul means it has its own mind, spiritual mind. ఆత్మ అంటే తన యొక్క స్వంతమైనటువంటి ఆధ్యాత్మిక మనసు అనేది ఉంటుంది. It's like not that soul has mind, but soul has the function of thinking, feeling. So in that sense, there is a mind, అంటే spiritual mind. ఆత్మకు మనసు అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆత్మకు ఆలోచించడం, అనుభూతి చెందడం, సంకల్పించడం అనేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ విధంగా ఆత్మకు దివ్యమైనటువంటి మనసు ఉంటుందని అర్థం చేసుకుంటాం. So when soul comes in contact with this material energy, which is having mind, then this material mind overtakes the functions of this soul. ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతికమైనటువంటి పదార్థం యొక్క సంపర్కంలోకి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే, ఈ భౌతికమైనటువంటి మనసు అది ప్రేరణ పొంది ఈ దివ్యమైనటువంటి ఆత్మని ఆవరిస్తుంది అనమాట. That is also nicely explained in Bhagavatam, that Maya is situated behind the Lord, and the soul, forgetting Krishna, goes there, and then Maya captures it. భాగవతంలో కూడా చెప్పబడింది ఏమంటే, మాయ కృష్ణుని యొక్క వెనుక భాగంలో ఉంటుందని. కృష్ణుడి ముందుకు వచ్చినటువంటి జీవుడు ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోతాడో అప్పుడు కృష్ణుడు వెనక్కి వెళతాడో, వెంటనే మాయ వాడిని కప్పేస్తుంది అని చెప్పి. Like Suhotra Maharaj used to explain this like this. సుహోత్ర మహారాజ్ ఈ విధంగా వివరించేవారు దీనిని. There is a child and there is a live wire somewhere. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక దగ్గర ఏమిటంటే కరెంటు ప్రయాణిస్తున్నటువంటి ఒక వైర్ ఉందన్నమాట. So child's nature is to play with everything. పిల్లవాడి యొక్క స్వభావం ఏమిటి, ఏది దొరికితే దాంతో ఆడుకోవాలనుకుంటాడు. So he sees a wire, something to play, and he catches that live wire. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఇది కూడా ఏదో ఆడుకునే వస్తువు అనుకునే ఆ కరెంటు తీగను పట్టుకుంటాడు. The moment it touches the wire, it loses its all independence. The child was independent to capture it, but now is not independent to leave it. అయితే పిల్లవాడికి స్వతంత్రం ఉంది ఆ వైర్ పట్టుకోవడానికి, కానీ ఒకసారి వైర్ పట్టుకున్న తర్వాత ఈ జీవుడు తన స్వతంత్రాన్ని కోల్పోతాడు. అంటే వదలాలంటే వాడి చేతిలో లేదు, వదలలేడు అనమాట. So similarly, this material mind, it then overpowers and it is driven by gunas, but that initial desire that I have to enjoy this world is there. Because of that only, it goes behind and come in contact with this mind. కాబట్టి జీవుడికి భోగించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఈ మాయ యొక్క సంపర్కంలోకి వస్తాడు. వెంటనే మాయ ఏం చేస్తుందంటే తన ప్రభావం చేత వాడిని పూర్తిగా బంధించి ఆవరించేస్తుంది అనమాట. So the original desire of the soul to enjoy is then getting expanded and in various forms, which soul is not specifically thinking, but then this is given by this material mind. కాబట్టి జీవి యొక్క ఆది అయినటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో అదే ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతికమైనటువంటి మూలకమైన మనసుగా అది విస్తరిస్తుంది అనమాట. ఒకసారి విస్తరించిన తర్వాత తన చేతిలో ఉండదు, ఎలా పడితే అలా ఆడిస్తూ ఉంటుంది అనమాట. Because we are dependent to forget Krishna on Krishna. We are dependent on Krishna to enjoy and what to enjoy, everything. And so when we want to forget and enjoy, then Krishna makes real arrangement how you will enjoy. I will give you all the desires, everything. మనం ఇప్పుడు కూడా ప్రతిదీ ఏది చేయడానికైనా సరే కృష్ణుడిపైన ఆధారపడి ఉన్నాం. కృష్ణుడిని మర్చిపోవడానికి, కృష్ణుడితో స్వతంత్రంగా ఉండడానికి కూడా కృష్ణుడిపై ఆధారపడి ఉన్నాం. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడంటే మనకి ఆ స్వతంత్రాన్ని ఇస్తాడు, ఈ విధమైనటువంటి దాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతాయి. Is that okay? I have two questions. One is regarding the mind, and another is actually like extending your point regarding mind. Like we understand that the body. నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మనసు గురించి, రెండోది ఏకభక్తి గురించి. You can speak anyway, I have to understand also. Like when we come to Krishna consciousness, when reading Bhagavad Gita, we understand that this body is made of 8 elements. But my question is it the understanding right that unless and until we practice Krishna consciousness, like mind activities are different, intelligence activities are different, and ego is different.
So these are three things which Krishna says. But for a materialistic person, the material consciousness, mind, intelligence, ego is the same thing. Is that understanding right? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఏమిటంటే మన యొక్క ఈ శరీరం ఏదైతే ఉందో ఇది 5 స్థూల మూలకాలు 3 సూక్ష్మ మూలకాలతో ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటివి 3 విడిగా ఉన్నటువంటివి. కానీ భౌతికమైనటువంటి చేతనంలో ఉన్నవాడు వాడికి మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా ఒక్కటే. వాడు పూర్తిగా ఇదంతా కూడా నేనే, దాని యొక్క ప్రభావంలోనే పనిచేస్తాడు. ఇది సరైన అవగాహన అని అడుగుతున్నారు. In scriptures also many times it is taken as one. And when we want to further go in detail, then different functions of these different elements are also given. ఇక్కడ శాస్త్రాల్లో కూడా సూక్ష్మ శరీరం అంటే ఒకటిగా అది మనకి తెలియబడుతుంది. కానీ మీరు లోతులోకి వెళితే అక్కడ 3 విభిన్నమైనటువంటివి ఉన్నాయనే వివరణ మనకు తెలుస్తుంది. It's like building, it's one. But then you can go into details of there is door, there is this, that, so many things. ఇది ఎలాంటిదంటే ఒక భవనం కనిపిస్తుంది, కానీ భవనం ఒకటిగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళితే మళ్ళీ అనేక రకాల వివిధ భాగాలనే ఉంటాయి. తలుపులు ఉంటాయి, గదులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. So there is a linga sharir, and then these are the different components of linga sharir. కాబట్టి లింగ శరీరం అనేది ఒకటి ఉంది. ఆ లింగ శరీరంలో వివిధ భాగాలు ఇవన్నీ కూడా. Linga sharir is the subtle body. కాబట్టి సూక్ష్మ శరీరం అయితే దాని లింగ శరీరం అని చెప్పి అంటాం. That's why people cannot understand that. Like for them, mind and intelligence, they can't differentiate. Unless until we define them, that mind is thinking, willing, feeling, intelligence gives that inputs to make that thinking, willing, feeling, and the ego is that we, the identity is the ego. So it's difficult for them to make up that like the thing is this. It is difficult to make them to come and listen this first. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ వేరు ఒకదానికొకటి భిన్నమా అనేది భౌతికమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ప్రభు ఏమంటున్నారంటే వాళ్ళకి అర్థం కావడం విషయం వేరు, అసలు ఇవి అలాంటివి ఉన్నాయని వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి వినడమే చేయడమే చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. They are not bothered about what is the difference, what is that. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, దానికి వాళ్ళకి అనవసరం ఈ విషయాలన్నీ కూడా, ఏదైతే ఏమిటి. Okay. Regarding this Eka Bhakti, when Krishna says in Bhagavad Gita that there are 4 people, Chaturvida bhajante ma. And the next shloka Krishna says, Tesham dhyane Nitya yukta eka bhakti vishishya. Yes. So when Krishna says that Jnani and Eka Bhakti, it is that he refers to the Mayavadi philosophers or the devotees or Eka Bhakti. ఇక్కడ భగవద్గీతలో మనం చూస్తే చతుర్విధ భజంతేమం అనేటువంటి శ్లోకం తర్వాత కృష్ణుడు ఒక శ్లోకంలో ఏకభక్తి అనేటువంటి దాన్ని వాడుతున్నాడు. మరి ఇక్కడ ఏకభక్తి అనేటువంటిది ఎవరిని సూచిస్తుంది? భక్తుల్లా లేకపోతే నిరాకారవాదుల్లా, అజ్ఞానుల్లా, ఎవరిని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. Yeah, so this refers to someone who was at one time impersonalist, but now bahunam janmanamante jnanvan ma prapadyate. He has finally come to a point where Vasudeva sarvamiti. ఇది ఎవరిని సూచిస్తుందంటే పూర్వం అనేక జన్మల క్రిందట నిరాకారవాదిగా ఉంటే ఇప్పుడు అతడు వాసుదేవుడే సర్వస్వమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు, అతన్ని సూచిస్తుంది అని చెప్పండి. So Acharya's explained is practically a pure devotee. Just there are some minute technical things, but otherwise it's almost like a pure devotee. ఆచార్యులు ఏమంటున్నారంటే ఇది వాస్తవానికి శుద్ధ భక్తుడినే సూచిస్తుంది. ఏదో సాంకేతికంగా చిన్న వివరణలు ఏవో ఉండొచ్చు, కానీ ఇది ఏకభక్తి అనేది శుద్ధ భక్తుడినే సూచిస్తుందని చెప్తున్నారు. So this refers to devotees. కాబట్టి ఇది భక్తులకే వర్తిస్తుంది. Yes. Time close. Okay. Hare Krishna. Srimad Bhagavatam ki jai, Prabhupada ki jai.